వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడైతే విజయనగరంలోని రైల్వే స్టేషన్ కి వెళ్లే దారి అన్నమాట. గూడ్ షెడ్ వరకు వెళ్తాము రైల్వే స్టేషన్ నుంచి. అయితే ఆ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అయితే ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నట్టు సీసీ కెమెరా స్తంభం అయితే నిలిచిపోయింది అనమాట. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ స్తంభం రహదారి మధ్యలోనే అందరికీ అడ్డుగా ఉన్నా కానీ ఇంతవరకు అయితే తొలగించలేదన్నమాట. ఏదైతే రహదారి నిర్మాణం పనులు చేపట్టేటప్పుడు ఉన్నతాధికారులు లేకపోవడం వల్ల ఈ సీసీ కెమెరా స్తంభం అయితే మధ్యలోనే ఉండిపోయింది. అంటే పగలైతే మాత్రం అందరికి కనిపిస్తుంది కానీ నైట్ ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం అక్కడ ఎటువంటి రేడియం స్టిక్కర్స్ కానీ లేకపోతే ఒక హెచ్చరిక బోర్డు కానీ ఎటువంటిది లేకపోవడం వల్ల అయితే మాత్రము చాలా మందికి అయితే ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని అయితే ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఈ రోజు ఇక్కడ విజయనగరం ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ సీసీ కెమెరా స్తంభం ఏదైతే ఉందో దాన్ని అయితే తొలగిస్తున్నారు. చూద్దాం అసలు ఇన్ని రోజులు అయితే ఎందుకు తొలగించకుండా ఈ రోజే యాక్షన్ తీసుకున్నారు. ఎస్పీ గారి మాటల్లో అయితే విన్నాం రండి. థియేటర్ సిఎంఆర్ జంక్షన్ లో ఇది చాలా పాత రోజుల్లో దాదాపు ఒక 4-5 years బ్యాక్ రోడ్డు మీద ఈ మ్యాట్రిక్ సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ రోడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఈ యొక్క పోల్ని రోడ్లు అలాగే వదిలేస్తారు. దీన్ని ఎవరు కూడా మార్చడం లేదు. అలాగే ట్రాఫిక్ బాగా కంజెషన్, అలాగే దీనివల్ల యాక్సిడెంట్లు అవడం ఈ రోజు మా దృష్టికి రావడం జరిగింది. నా దృష్టికి వస్తే ఇమ్మీడియట్లీ ఈ రోజు వెహికల్ అరేంజ్ చేశాను. ఇక మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు తీయాలనేది లేకుండా ప్రజల కోసం విజయనగరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్లీ ఈ కెమెరాలన్నీ రిమూవ్ చేయించి ఈరోజు ప్రొక్లైనర్తో ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసి క్లియర్ చేస్తాం. ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలి, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అన్నదే మా ఉద్దేశం.